క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ ప్రత్యేక సమయంలో పరిశుద్ధ గ్రంథాన్ని చదువుకొని మరి దినాంశాన్ని మనం ధ్యానం చేద్దామండి. ప్రవక్త అయిన యెషయా గ్రంథము 40వ అధ్యాయము మరి 31వ వచనాన్ని ఈ దిన మరి పాఠ్యాంశంలో వాక్య భాగముగా తీసుకుందాము. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షి రాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. దేవునికి స్తోత్రం. ప్రభు తన వాక్యం ద్వారా తన ఆత్మతో మనతో మాట్లాడలాగున చిన్న ప్రార్థన చేద్దాం. మీరు కూడా మీ స్థలాలలో మరి వాక్యమును వినుటకు ముందుగా ప్రార్థన చేయండి. ప్రభా, నీ దాసుని ద్వారా మాతో మాట్లాడండి. నీ స్వరం మాకు వినిపించి బలపరచమని మీరు కూడా తప్పకుండా ప్రార్థన చేయండి. ప్రార్థన శక్తి, ప్రార్థన ద్వారానే సమస్త కార్యాలు దేవుడు చేస్తాడు. ఎందుకంటే దేవునికి మనకి ఆ కమ్యూనికేషన్, ఆ సత్సంబంధం ఆయన వాక్యం ద్వారాను ప్రార్థన ద్వారాను కలుగుతుంది. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడైన దేవా, నీకు స్తోత్రాలు 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 నైనా. ఈ పునరుద్ధాన దినములో నాయన నీ బిడల ఎదుటికి నాయన ఈ రీతిగా మీరు మమ్మల్ని నడిపించినందుకు నీకు స్తోత్రం. ప్రభా, ఈ యొక్క నాయన సమయాన్ని నీ చేతులకు అప్పగిస్తున్నానయ్యా. అల్పుడను అయోగ్యుడను నీ నోటి మాటకు ఒక బోరగా నన్ను వాడుకొని నీవే నీ పిల్లలతో మాట్లాడండి. తద్వారా నీ నామమునకు అత్యధికమైనటువంటి మహిమ కలగనీయమని, సమస్త స్తోత్రాలకు అర్హుడమైన నీకే మహిమ ఘనత ప్రభావం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము. ఆమెన్, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజముగా ఇక్కడ మనం చూసినట్లయితే యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురని మనం ఇక్కడ చూస్తున్నాం. ప్రైజ్ ద లార్డ్. అంత మాత్రమే కాదండి, వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. వావ్, ఎంత గొప్ప మాట అది. నిజంగా గొప్ప బలమును శక్తిని అనుగ్రహించేటటువంటి గొప్ప వచనం అండి ఇది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. భూమి మీద మనము శరీర సంబంధమైనటువంటి ఎన్నో కలిగి ఉండొచ్చు, కానీ అందరికీ తెలుసు, కానీ నటిస్తూ ఉంటారు. అంటే వైరాగ్యం ఎక్కడ వస్తుందంటే ఏదైనా అపాయకరమో లేకపోతే ఉపద్రవం కలిగినప్పుడు, లేకపోతే ఎవరైనా మరి భూమిని విడిచి వెళ్ళిపోయినప్పుడు మాత్రం వైరాగ్యపు మాటలు మాట్లాడతారు. ఏం తీసుకెళ్తామండి ఈ లోకంలో నుండి? ఏది తీసుకెళ్ళలేమండి. ఒక్క వస్తువు కూడా మనం తీసుకెళ్ళలేమండి. చీపురు పుల్లు కూడా తీసుకెళ్ళలేమండి అంటారు. కానీ ఆ స్థానం దాటిపోయిన తర్వాత టాపిక్ మారిపోద్దండి. ఏమండి, మీ పిల్లలు ఏం చదువుతున్నారు? అందరికీ మరి పీజీలు అయిపోయాయండి. ఒక మంచి జాబ్ కోసం వెయిట్ చేస్తున్నాం. గతంలో అయితే కరోనాకు ముందు, ఇక రోజులు ఎలా ఉంటాయంటే కరోనాకు ముందు రోజులు, కరోనాకు తర్వాత రోజులు అన్నట్టు ఉంటాయి. క్రీస్తు పూర్వము క్రీస్తు శకంలాగా. కాబట్టి అప్పట్లో అనుకున్నామండి, ఆ యొక్క వీసా వస్తే లేకపోతే విదేశాలకు వెళ్ళటానికి మరి ఆ యొక్క అవకాశం దొరికితే అమెరికా పంపాలనుకున్నామండి అని. మరికొందరు చెప్తారు, అమెరికా అంటే గుర్తొచ్చిందండి, మా అమ్మాయికి అమెరికా సంబంధం వచ్చింది అని. ఈరోజు అలాంటివి లేవు. ఈ గ్లోబలైజేషన్ ద్వారా విదేశాల్లో చదువులు ఇవన్నీ గందరగోళం మొత్తం ఆగిపోయింది. కాబట్టి అంటే అర్థం ఏంటంటే ఏదో ఒక గొప్ప విషయాన్ని ఆ యొక్క దుఃఖ సమయంలో ఏమని మాట్లాడుతున్నారు, ఏం తీసుకెళ్తామండి అని. ఆ తర్వాత టాపిక్ ఎలా మారిపోయింది చూడండి. ఎంత మానవ నైజం ఏంటంటే ఒకవైపు ఒకలాగా మరోవైపు మరొకలాగా ప్రవర్తించటం మనం చూస్తాం.
కాబట్టి నిజంగా మనం గమనిస్తే భూ సంబంధమైన సమస్తము కూడా ఒకరోజు మనలను విడిచిపెట్టి పోతుంది. ఆస్తులు పోతాయి, ఐశ్వర్యాలు పోతాయి, బిల్డింగ్లు పోతాయి. ఒక రకంగా చెప్పాలంటే ఈ శరీరమే ఉండదు. అవునా? కాబట్టి ఇక్కడ అక్కడ మనల్ని బలపరిచేటటువంటిది ఒకటి ఉంది. అదేంటంటే పైనుండి మన కొరకు అనుగ్రహించబడి మనలను శక్తివంతులనుగా చేసి ఆయన యొద్దకు కొనిపోయేటటువంటి ఒక బలం ఉంది. ఆ బలమే దేవుని శక్తి అయినటువంటి పరిశుద్ధాత్మ. దేవుని స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఈ దిన అంశము మనము దేనికోసం ఎదురు చూడాలి, లేకపోతే ఈ అంశం ఏంటంటే మన ఎదురు చూపు దేని కొరకు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేనికోసం చూడాలి మనం. కాబట్టి ప్రియులారా, యేసుక్రీస్తు తన శిష్యులకు సెండ్ ఆఫ్ ఇచ్చేటటువంటి టైంలో ఒక మాట వారికి చెప్పాడు. ఎందుకంటే ఈ శిష్యులు ఏం చేశారంటే ప్రభువు మరణించి తిరిగి లేచిన తర్వాత వీరు మరలా వెళ్ళి ఆ యొక్క పేతురు, యోహాను, యాకోబులు, జాలరులు వాళ్ళు మరలా వెళ్ళి ఆ యొక్క మరి వారి పాత పని లేకపోతే పాత వృత్తి వద్దకు వెళ్ళి మరలా అది చేయటానికి వారు ప్రయత్నం చేశారండి. కాబట్టి ప్రభు చెప్పాడు, ముందు పిలిచాడు, నేను నిన్ను మనుషులను పట్టు జాలరునిగా చేస్తానని. ఆ 3.5 సంవత్సరాలు ప్రభుతో కూడా పరిచర్యలో ఉన్నప్పుడు వారికి ఏమీ బాధ లేదు, ఏం అనిపించలే. ఆ మహిమ ఉన్నంత వరకు వారికి ఏం అనిపించలే. ఎందుకంటే సృష్టికర్త అయిన దేవుడే వారి మధ్య శరీరధారిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వారి అవసరతలన్నీ కూడా ఆయన తీర్చాడండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ప్రియులారా, మీరు ఇక్కడ దయచేసి గమనించినట్లయితే ఆ తర్వాత వారు ఎందుకని ఆలోచించారంటే ప్రభు మన దగ్గర లేడు, ఇక మన పని ఏంటి, మనం ఏం చేయాలి, మనకు గైడ్ ఎవరు అనేటటువంటి ఆలోచన వారికి వచ్చిందండి. కాబట్టి పేతురు అన్నాడు, నేను చేపలు పట్టడానికి వెళ్తానని. మిగతా వాళ్ళు కూడా ఏం చేస్తారండి, అందరూ కూడా చేపలు పట్టడానికి వెళ్ళారు. మనకు తెలుసు వారు ప్రయాసపడ్డారు, ఏది దొరకలేదు. ప్రభు మాట ప్రకారం వలలు వేయగా దొరికాయి. కాబట్టి ప్రియులారా, ఇక్కడ దయచేసి గమనించినట్లయితే అప్పుడు వారిని స్థిరపరిచి బలపరిచి చెప్పవలసినవన్నీ చెప్పాడు. ఆ తర్వాత ప్రభు పలికిన మాట ఏంటంటే లూకాసు సువార్త 24వ అధ్యాయం 49వ వచనంలో మనం చూస్తే, పై నుండి శక్తి పొందు వరకు ఆమేన్ పట్టణములో నిలిచి ఉండండి. హల్లెలూయా. మీరు పై నుండి శక్తి పొందు వరకు పట్టణములో నిలిచి ఉండండి. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, పై నుండి వచ్చేటటువంటి శక్తి, భూ సంబంధమైన పవర్స్ ఉన్నాయి, భూ సంబంధమైన శక్తి ఉంది. కానీ నేను ఇందాకే చెప్పాను, భూ సంబంధమైనది ఏదైనా సరే ఒకరోజు నిర్వీర్యమైపోద్ది. అయితే పరలోక సంబంధమైనది మాత్రమే, అంటే పై నుండి వచ్చేటటువంటిది మాత్రమే అది నిత్యము నిలిచి ఉంటుంది అని ప్రభు చెప్పాడండి. మీరు ఏమని చెప్పాడంటే, క్షయమైన ఆహారము కొరకు కష్టపడవద్దు. లోకం ఏమంటుంది? కష్టపడాలండి, తినాలి, తాగాలి, సుఖించాలి. ప్రభు దాన్ని ఏమన్నాడు తెలుసా? క్షయమైన ఆహారము అన్నాడు. అయితే ప్రభు చెప్పింది ఏంటంటే, అక్షయమైనటువంటి ఆహారం, ఎన్నడూ కూడా నశించని ఆహారం గురించి ప్రభు మాట్లాడాడు. అది దేవుని వాక్యమే. దేవుని స్తోత్రం. కాబట్టి మీరు మీ శక్తి చాలదు కనుక నా శక్తిని నేను మీ మీదికి పంపించుచున్నాను. దేవునికి స్తోత్రం. కాబట్టి మీరు దానికోసం కనిపెట్టండి అన్నాడు. హల్లెలూయా. కాబట్టి అక్కడ ఆ శిష్యులు, ఆయనను వెంబడించిన వారు మొత్తం కూడా లెక్క ఉంది 120 మంది అంట.
కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీరు ఇక్కడ దయచేసి గమనించినట్లయితే వారు ప్రభువు చెప్పిన ప్రకారం యెరూషలేమునకు వెళ్ళి ఆ మేడగదిని ప్రత్యేకపరుచుకొని అక్కడ 120 మంది ఆమెన్ ఎడతెగక దేవునికి ఏక మనస్సుతో ప్రార్థన చేశారంట. హల్లెలూయా. దేవుడు ఒక ప్రామిస్ చేశాడు, దాన్ని పొందుకోవటానికి హల్లెలూయా వారు అక్కడ కూడి ఉన్నారు. చూడండి, దేవుడు సెలవిస్తే, ప్రభువు చెప్తే ఖచ్చితంగా జరుగుద్దని వారు నమ్మి విశ్వసించి దానికోసం వారు కనిపెట్టి ప్రార్థన చేస్తున్నారు. ఈరోజు దేవుని ప్రామిసెస్ అన్నీ మన దగ్గర ఉన్నాయి, లేఖనాల్లో ఉన్నాయి. ఆయన తన శిష్యులకు అంటున్నాడు, యోహాను సువార్త 17వ అధ్యాయంలో మీరు తర్వాత చూసుకోండి. ఆయన ఏమన్నాడండి? వారికి వాక్యం ఇచ్చి ఆయన వెళ్ళాడు. నేను వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను. దేవునికి స్తోత్రం. నీ వాక్యమే సత్యము. 17 వాక్యమందు వారిని ప్రతిష్ఠించుము, నీ వాక్యమే సత్యము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి ఆ వాక్యమును వారు నమ్మారు, దేవుని మాటను వారు నమ్మారు. కాబట్టి ఆ వాగ్దానము కొరకు వారందరూ కూడా ఆ మేడగదిలోనికి వెళ్ళి నిరీక్షించి ప్రార్థన చేస్తున్నారంట ఎడతెగక. హల్లెలూయా, స్తోత్రం. ఈరోజు ఇలాంటి ఆసక్తి చాలా వరకు అరుదైపోయిందండి. మీటింగ్స్కి వస్తున్నారు, గుడ్. మరి ప్రభువుని స్తుతిస్తున్నారు, వెరీ గుడ్. పాల్గొంటున్నారు, ఎంకరేజ్ అవుతున్నారు, గుడ్. కానీ ఆ యొక్క వాగ్దానమును స్వతంత్రించుకునేటటువంటి పట్టుదల వచ్చినప్పుడు దానికోసం కనిపెట్టడానికి ఆసక్తి లేకుండా పోయింది. ఎందుకంటే మన మైండ్ ఎలాగ ఉందంటే, వాళ్ళే చూసుకుంటారు, వీళ్ళే చూసుకుంటారు, వాళ్ళే ప్రార్థన చేస్తారు, వీళ్ళే ప్రార్థన చేస్తారు. నో, అలా మంచిది కాదండి. ఏదైనా సరే ఆ 120 మంది ఏక మనసు ఎలా వచ్చింది? అసలు ఆ విశ్వాసం ఎలా వచ్చిందండి? కాబట్టి ఆ 120 మంది ఏక మనస్సుతో ఎడతెగక దేవునికి ప్రార్థన చేశారంట. హల్లెలూయా. ప్రభు ఇన్ని రోజుల్లో మీకు ఆత్మనిస్తానని చెప్పలా, లేకపోతే 7 రోజులు మీరు కనిపెట్టండి అలా, 21 రోజు కనిపెట్టండి అలా, 40 రోజులు కనిపెట్టండి అలా, పొందుకునేటంత వరకు దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు దయచేసి గమనించినట్లయితే వారు ఎంత ఆసక్తితో అక్కడ ప్రార్థన చేశారో, అదే విధంగా పెంతెకోస్తు దినమున పరిశుద్ధాత్మ వారి మీదికి కృమ్మరించబడింది. దేవునికి స్తోత్రం. కాబట్టి అక్కడ భాషలు మాట్లాడటం మాత్రమే కాదు, ప్రభు వారికి వాక్శక్తి అనుగ్రహించాడు. అప్పుడే మరి పేతురు గారికి పరలోకపు తాళపు చెవిని ఓపెన్ చేశాడు. అదే ప్రభువైన యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి ఆ వాక్యమును స్థిరపరచటానికి ఈ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా వారు చేసినటువంటి కార్యం ఏంటంటే, ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు జరిగాయి. కారణం ఏంటంటే, లేఖనమును స్థిరపరచటానికి. దేవునికి స్తోత్రం. దేవుడు వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక క్రియల ద్వారా వాక్యమును స్థిరపరిచినట్టుగా మనం చూస్తూ ఉన్నామండి. హల్లెలూయా. ఇంకా పిల్లలు మనం చూస్తే దేవుడు వారికి ఎంతో గొప్ప మరి ఆ యొక్క పరిశుద్ధాత్మ శక్తిని ఇచ్చుట ద్వారా, దేవునికి స్తోత్రం, వారు భూమిని తలక్రిందులు చేసేటటువంటి కార్యములను వారు మరి చేశారు పరిశుద్ధాత్మ శక్తి ద్వారా. అపోస్తుల కార్యములు 19వ అధ్యాయము 11వ వచనంలో మనం చూస్తే, మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములను చేయించెను. కాబట్టి ఆ తర్వాత మధ్యలో పౌలు గారు వచ్చాడు, సువార్తను చాలా లోతుకు తీసుకొని వెళ్ళాడు, సుదూర ప్రాంతాలకు సేవను విస్తరింపచేశాడు. ప్రియులారా, మీరు దయచేసి గమనించండి,
వీరందరూ కూడా పరిశుద్ధాత్మ శక్తి ద్వారా బలముగా వాడబడ్డారండి. కాబట్టి ఇక్కడ వారు వెళ్ళుచూ ఉన్నప్పుడు దేవుడు సూచక్రియలను మహత్కార్యాలను చేశాడు. అక్కడ మరి ఎంతో గొప్ప ప్రభావంతో సువార్త వ్యాపించినట్లుగా మనం ఇక్కడ చూడగలం. 20వ వచనంలో చూస్తే ఇంత ప్రభావముతో ప్రభు వాక్యము ప్రబలమై వ్యాపించెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి దేవుడు, మీరు చూడండి అపోస్తుల కార్యాలు 19వ అధ్యాయం 11 నుండి 20 వరకు మీరు అక్కడ చూస్తే ఎన్నెన్నో అద్భుత కార్యాలు మాంత్రికులు తమ పుస్తకములను తెచ్చి ఇచ్చేశారండి. వారి శక్తి అక్కడ పనిచేయాల. పైనుండి వచ్చిన శక్తి ఎదుట లోక సంబంధమైన ఏ శక్తి కూడా నిలవలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇక్కడ వాక్యము వ్యాపించిందంటే, ప్రబలంగా వ్యాపించిందంటే పరిశుద్ధాత్మ శక్తి. అలాగే పేతురు గారు ఆ వీధులలో గుండా వెళ్తుంటే ఆయన నీడ పడిన వారు కూడా స్వస్థత పొందారంట. అంత ప్రభావము వారి శరీరంలో నుండి మరి విడుదలయ్యింది, ప్రభావం విడుదలైంది. దేవుని స్తోత్రం. ఎందుకంటే ప్రభువే చెప్పాడండి, ఏమన్నాడు? నేను వెళ్ళిపోవచ్చున్నాను. యోహాను సువార్త 14:12 మీరు చూసుకోండి. నా యందు విశ్వాసం ఉంచిన వాడు నాకంటే గొప్ప కార్యములను చేస్తాడు అన్నాడు. దేవుని స్తోత్రం. నిజంగా నమ్మిన వారు అలాంటి కార్యాలను వారు చేశారండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, కాలక్రమేణా ఎఫెసీ కాలం నుండి లౌదికీయ కాలం వరకు దేవుడు ఎన్నెన్నో గొప్ప కార్యాలు చేశాడు. ఈరోజు ఆ కాలపు వర్తమానికులు వారు చెప్పాల్సింది, వారు ఊదాల్సిన బోరంతా ఊదారండి. వారు బోరలు ఊదేశారు, ఆ మర్మములన్నీ తెలియజేశారు. వారు రంగం మీద నుంచి వెళ్ళిపోయారు. అయితే ఈరోజు కూడా రంగం మీద ఉన్నది ఎవరో తెలుసా? పరిశుద్ధాత్మ. దేవునికి స్తోత్రం. కానీ అంత్య దినాల గురించి పౌలు గారు ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే 2 తిమోతి 3:5లో వారు పైకి భక్తి గలవారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారినై ఉంటారండి. అంటే శక్తి లేని భక్తి అధికమైపోయే రోజుల్లోనికి మనం వచ్చేసామండి. కాలపు ప్రవక్త ద్వారా గత కాలంలో జరిగిన అద్భుత కార్యాల కంటే కూడా అధికమైన అద్భుత కార్యాలను దేవుడు చేశాడు. ఎందుకంటే అది కంప్లీట్, మర్మములన్నీ సమాప్తం అవ్వాలి, వాక్యము స్థిరపడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక మరొకటి ఏంటో, ఏదో దేనికోసమో మనం ఎదురు చూడాల్సిన పని లేదు. కానీ పరిశుద్ధాత్మ ద్వారా రూపాంతరపరచబడాలి. ఇంకా చెప్పాలంటే ఆ పరిశుద్ధాత్మ ఇచ్చే ప్రత్యక్షత ద్వారా ర్యాప్చర్లో మనం ఎత్తబడటానికి సిద్ధపడాలి. అవన్నీ కూడా ఆ ముందు మన కోసం పలుకబడినటువంటి ఈ సువార్త మర్మములన్నీ కూడా మనము వెళ్ళవలసిన మార్గమును సరళం చేసే. దేవుని స్తోత్రం. అయితే కనురెప్ప పాటులో మనము రూపాంతరం చెంది మేఘముల మీద ఆ యొక్క మధ్యాకాశమునకు మనం కొనిపోబడతామని లేఖనం చెప్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, దయచేసి గమనించినట్లయితే చాలామంది గొప్ప గొప్ప ప్రసంగాలు చేస్తారు. ఇంకా చూడండి, ఎన్నెన్నో మరి అద్భుత కార్యాలు చేస్తారు, సూచక్రియలు చేస్తారు. కానీ ఇక్కడ చూడండి, కానీ వారు పరిశుద్ధాత్మ వారికి ఎందుకు అనుగ్రహించబడిందో వారు ఎరగరండి. కొందరు మంచి ప్రసంగికులు కానీ దైవశక్తి ఉండదు. కొందరికి దైవశక్తి ఉంటుంది కానీ వాక్య ప్రత్యక్షత ఉండదండి. కాబట్టి అసలు పరిశుద్ధాత్మ ఇవ్వబడిన మెయిన్ కారణం ఏంటంటే లేఖనం చెప్తుంది, మనలను సర్వసత్యంలోనికి నడిపించటానికి. అంటే మనం చేరవలసిన గమ్యానికి చేర్చటానికి పరిశుద్ధాత్ముడు ఉపయోగపడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే లేఖనం చెప్తుంది,
ఒకసారి చూద్దాం. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, ఎఫెసీ 1వ అధ్యాయం మరి 13, 14 వచనాలను చూద్దాం. ఎఫెసీ 1, 13, 14 నేను చదువుతున్నా. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూసినట్లయితే ఈ పరిశుద్ధాత్మ మనను విమోచించుకొని ఆయన సొత్తు అనటానికి గుర్తుగా ఆ స్వాస్థ్యమునకు అడ్వాన్స్గా లేకపోతే ఆ భయానగా ఇక్కడ పరిశుద్ధాత్మ మనకు ఇచ్చాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఎప్పుడైతే పరిశుద్ధాత్మ చేత మనం ముద్రించబడి ఆయన పిల్లలమని గుర్తించబడతామో అప్పుడు మనము విమోచన దినం వరకు, అలాగే చూద్దాం చూడండి 4వ అధ్యాయము ఎఫెసీ 4:30, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి, విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. హల్లెలూయా. ఎందుకు ప్రభువు వారిని పైనుండి శక్తి కోసం ఎదురు చూడమన్నాడంటే ఇందుకోసమేనండి. పేతురు చెప్పాడు, అది మీకును దూరస్తులందరికీ, అంటే రాబోయేటటువంటి మనందరికీ కూడా వాగ్దానము చేయబడినది. దేవుని స్తోత్రం. ఈ వాగ్దాన సంబంధమైన ఆత్మ వలన ఏం ప్రయోజనం అండి మనకి? ఇదే ప్రయోజనం. తన సొత్తు అని తన గుర్తుగా దేవుడు పరిశుద్ధాత్మను మనకిచ్చాడు. బైబిల్ చెప్తుంది, రోమీలకు రాసిన పత్రిక 8:14లో దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపించబడతారో వారు దేవుని యొక్క కుమారులు అయి ఉన్నారు. అంటే మనము ఆయన యొక్క స్వాస్థ్యముగాను ఆయన యొక్క వారసులముగాను ఉన్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నామండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి దేవుడు తన పిల్లలను ఎరుగుతాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం ఏదో దేవుని పిల్లలము, క్రైస్తవులము, లేదా ఫలాని సంఘం ఫలాని డినామినేషన్ అనేది యథార్థమైన క్రమము కాదు. ఏదైతే డినామినేషన్గా ఉంటుందో అది మానవ పద్ధతుల చేత నడిపించబడుతుంది. ఏది మానవ పద్ధతుల ద్వారా నడిపించబడుతుందో అక్కడ పరిశుద్ధాత్ముడు ఉండడో వారికి తెలియదు. వారిని విడిచిపెట్టేశాడు, దేవుడు ఎప్పుడో వదిలేశాడు అన్న సంగతి వారికి తెలియదండి. వాళ్ళు ఇంకా పోరాడుతున్నారు. వాళ్ళు ముఖ్యంగా ఏం చెప్పుకుంటారంటే మనం ఫలానా మనం బాప్టిస్టు, లేకపోతే మనం పలానా పెంతెకోస్తు బ్రదరన్, ఇంకొకటి చాలా చెప్పుకుంటారు. గుడ్. కానీ ఒకటి చెప్తున్నా, మనము దేవుని యొక్క స్వాస్థ్యము. దేవునికి స్తోత్రం. కానీ ఫలానా అనేది మానవుని యొక్క పద్ధతులని. నిజంగా ఒక్కొక్క దానికి ఒక్కొక్క విధానం ఉంటుంది. కానీ దేవుని ఆత్మ విధానం ఏంటంటే సర్వసత్యం. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఈ పరిశుద్ధాత్మ మనలోనికి వస్తుందో మనలను తన యొద్దకు నడిపిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇక్కడ మనం దయచేసి చూసినట్లయితే ముద్ర పొందినవారు అనగా పరిశుద్ధాత్మను కలిగిన వారు ఇహలోక పౌరులు మాత్రం కాదండి, వారు పరలోక పౌరులై ఉన్నారని అదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:19లో మనం చూడగలం. చూడండి, 2వ అధ్యాయము 19వ వచనం, ఎఫెసీ 2:19, క్షమించాలి 2:19 చూస్తే, కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులనై ఉండక పరిశుద్ధులతో ఏకపట్టణస్థులను
దేవుని ఇంటి వారునై ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనం ఎవరము? మనము దేవుని పిల్లలము. ఇప్పుడు దేవుని రాజ్యము భూ సంబంధమైనది కాదు. హల్లెలూయా. దేవుని రాజ్యము భూ సంబంధమైనది కానట్లయితే మనము కూడా భూ సంబంధులం కాదు. మనం భూమి మీదకి ఎందుకు వచ్చామంటే జయించి మన ఆత్మను సంపాదించుకొని తిరిగి మనము ఆయన సన్నిధికి చేరటానికి మనం వచ్చాం. అంటే మన బహుమానాన్ని పొందుకోవటానికి. హల్లెలూయా. అందుకే లేఖనం చెప్తుంది, జయించువానిదే సింహాసనం. జయించడం అంటే ఎవరితో కుస్తీ పోటీలకు వెళ్ళడం కాదు, ఏదో స్పోర్ట్స్లో పాల్గొనడం కూడా కాదు, ఏదో మన టాలెంట్స్ చూపించి ఏదో సంపాదించుకోవడం కూడా కాదు. ఇదేంటంటే ఆత్మ మూలముగా మనకు కలుగుచున్న జయమో ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా. అసలు ఈ పోటీలో మనం ఎవరినో జయించడం కాదు, మనల్ని మనమే జయించుకోవాలి. అసలు పోరాటం అంతా మనలోనే ఉంది. దైవజనుడు ఈ కాలపు ప్రవక్త అంటాడు, అయ్యా మీకు ఎవరైనా శత్రువు ఉన్నాడా, మరి శత్రువులు ఎవరైనా ఉన్నారని అడిగితే, ఉన్నాడయ్యా, నాకు నేనే శత్రువుని అన్నాడండి. ఎందుకంటే ఎల్లప్పుడూ కూడా మనతో, మన శరీరమే మనతో పోరాడి లోకం వైపు ఈడ్చుకొని పోతుంది. శరీరం అనే గుడారం, ప్రాణము, మన జీవం అంటే నివసించటానికి ఒక గుడారంగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఈ దేహము దేవుని యొక్క ఆలయం. దేవుడు నివసించాలన్నా, అలాగే జీవ ఆత్మలు, ప్రాణాత్మలు నివాసం చేయాలన్నా ఈ గుడారం అవసరమే. అయితే మనము ఈ భూమి మీద ఉన్నప్పుడు దేవునికి నమ్మకస్తులముగా ఉండాలి. ఎందుకంటే ఈ గుడారం విడిచిపెడతామని. అందుకే లేఖనం చెప్తుంది, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరగరా. కాబట్టి ఈ దేహములోనికి రాకుండా నేను అక్కడి నుంచి అక్కడే జయించుకుని వెళ్ళిపోతానంటే నెవర్, అది కుదరదండి. జయించాలంటే మనము శరీరంలో జన్మించాలి, శరీరమును జయించాలి, శరీర క్రియలను జయించాలి. ఆ తర్వాత ప్రభు మార్గములో మనం నడవాలి, సర్వసత్యములో మనం నడవాలి, ఆయన రాజ్యమునకు నడిపించబడాలి. దేవుని స్తోత్రం. అది జయం. దేవుని స్తోత్రం. అయితే మనకు మనమే జయించలేమండి, జయింపచేసేవాడు ఒక ఆయన ఉన్నాడు. దేవుని స్తోత్రం. మనలో ఉన్న ఈ పరిశుద్ధాత్మ జయించిన క్రీస్తు యొక్క ఆత్మయే. దేవుని స్తోత్రం. ముగ్గురు దేవుళ్ళు కాదు, ముగ్గురు అనుకుంటున్నారు. ఆయన తండ్రిగా పైన ఉన్నాడు, ఆ తర్వాత కుమారుడిగా మనకు తోడై ఉన్నాడు, ఈరోజు పరిశుద్ధాత్మగా మనలో ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఆయనే అద్వితీయ కుమారుడు, విడదీయలేనివాడు. దేవుని స్తోత్రం. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు దేవుని ఆత్మచేత నడిపించబడు వారికి, వారు ఆత్మ కోసం ఎదురు చూశారు, పొందుకున్నారు. ఇప్పుడు ఆత్మచేత నడిపించబడటానికి సరెండర్ అయ్యారు. హల్లెలూయా. ఇప్పుడు ఈ ఆత్మ వారిని ఎక్కడికి నడిపిస్తుంది? ఆయన ఉండు స్థలములోనికి నడిపిస్తుంది. మనం ఏం చేయాల్సిన పని లేదు, అక్కడ ఏం జరుగుద్దో ఏం కథో మనకు అనవసరం. దేవుని ఆత్మ ఏదైతే, ఆయన ఒక టీచర్, ఆయన ఒక గైడ్, ఆయనే మన బోధకుడండి. దేవుని స్తోత్రం. ఆయన బోధను అనుసరించి మనం నడిపించబడినట్లయితే ఇప్పుడు ఆయన ఎక్కడ తీసుకెళ్తాడు? మన కోసం ప్రాణమిచ్చి క్రయధనము చెల్లించిన క్రీస్తు ఉండు స్థానంలోనికి తీసుకెళ్తాడు. ప్రభు అన్నాడు, నేను తండ్రి యొద్ద నుండి వచ్చాను, మరలా తండ్రి యొద్దకు వెళ్ళిపోతాను. ఇప్పుడు పైనుండి వచ్చిన ఆత్మ మనల్ని ఎక్కడ తీసుకెళ్తుందండి? పైకే తీసుకెళ్తుంది. దేవుని స్తోత్రం. ఆయన పైకంటే మనం క్రిందకి అనకూడదు. ఆయన నేను పరసంబంధమైన ఆశీర్వాదం ఇస్తానంటే, వద్దు ప్రభువా నాకు భూ సంబంధమైన ఆశీర్వాదం చాలు అనకూడదు. మనం దేనికోసం ఎదురు చూడాలంటే, ఎందుకోసమైతే దేవుడు మనల్ని ఎన్నుకున్నాడో, ఎందుకోసమైతే ఆయన నామంలో మనం బాప్టిజం పొందామో, ఎందుకోసమైతే పరిశుద్ధాత్మ మనకి ఇవ్వబడిందో ఆ కార్యమునకు మనం అప్పగింపబడాలి. హల్లెలూయా. దానికోసం మనం ఎదురు చూడాలి.
కాబట్టి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము చూద్దామండి. హెబ్రీ 11:1 నేను చదువుతాను. విశ్వాసమనున్నది, జాగ్రత్తగా వినండి, నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువునై ఉన్నది. దృశ్యమైనవి అంటే కనిపించేవాడి, అదృశ్యమైనవి అంటే కంటికి కనపడకపోయినా ఉన్నవి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 14వ వచనంలో పౌలు గారు అంటున్నాడు చూడండి, నిలవరమైన పట్టణము మనకిక్కడ లేదు. డిక్లేర్ అయిపోయింది. ఇంకా అంటున్నాడు, ఉండబోవు దానికోసము ఎదురు చూచుచున్నాం. మనం దేనికోసం ఎదురు చూడాలి? ఏమండి, ఆపదలు వచ్చాయి, వ్యాధులు వచ్చాయి, బలహీనతలు వచ్చాయి, వేరొకటి ఈ దేహంలో ఉన్నంత వరకు దాడులు జరుగుతూనే ఉన్నాయి. దేవుడు కృప వెంబడి కృపనిస్తూ మనను సజీవులనుగా ఉంచుతున్నాడు. సరే, 100 సంవత్సరాలు ఇచ్చాడు అనుకోండి, 100 సెంచురీ. ఆ తర్వాత వాట్ అబౌట్ నెక్స్ట్? ఆ తర్వాత ఏంటి? అందరికీ తెలుసు ఆ తర్వాత ఏంటో. అంటే పూర్వకాలపు భక్తులు అన్నారు, తిరిగి నేను మా పితరుల దగ్గరికి వెళ్ళిపోతున్నాను, మా పితరులు ఉండే స్థలంలోకి వెళ్ళిపోతున్నాను. ఇప్పుడు మనం అంటాం పరలోకం వెళ్ళిపోతున్నాం అంటాం, లేకపోతే ఆ రక్షణ పొందినోడైతే మనం డిక్లేర్ చేస్తాం వాడు ఖచ్చితంగా మరి నరకానికి వెళ్ళి ఉంటాడు అని మనమే డిక్లేర్ చేసేస్తాం. దాని అది తర్వాత సంగతులేండి. కృపగల దేవుడు వారిని ఎలా మరి రక్షించుకుంటాడు మనకైతే తెలీదు. తీర్పు తీర్చి దేవుడు ఆయనే. కాబట్టి ప్రియులారా, మనం ఒక్కటి గమనించాలి, ఎక్కడి నుండి వచ్చామో అక్కడికి వెళ్ళటానికి ఎల్లప్పుడూ కూడా ధైర్యము కలిగి ఉండాలండి. ఈరోజు 6 నెలలుగా, లేదంటే 5 అనుకో, ఎంతో నాకు తెలియదు కానీ 5-6 నెలలు బిక్కుమంటా ఉన్నారు ప్రజలు కదండి. బిక్కుమంటా ఉన్నారు. నాకు వచ్చిన ప్రార్థన విన్నపాలన్నీ కూడా ఆ భయానికి సంబంధించినటువంటి పరిస్థితులను బట్టే. కాబట్టి చాలామంది నిజంగా ఆ బలహీనత రాలేదు, కానీ వచ్చినట్టుగా ఫీల్ అయిపోయి కృంగిపోయారు. పిల్లరా, భూమిలో ఇలాంటి భూమి మీద ఎన్ని కోట్ల సూక్ష్మక్రిములు ఉన్నాయో, ఇంకా చెప్పాలంటే వైరస్లు ఉన్నాయో, బ్యాక్టీరియాలు ఉన్నాయో, ఇంకో ఏమున్నాయో. విశ్వంలో ప్రతి జీవి కూడా దేవునికి లెక్క తెలుసండి. ఒక వైరస్ నీ మీద దాడి చేయాలన్నా ప్రభువు దగ్గర పర్మిషన్ తెచ్చుకోవాలి. ఒక బ్యాక్టీరియా నీ మీద దాడి చేయాలన్నా ప్రభువు దగ్గర నుండి పర్మిషన్ తెచ్చుకోవాలి. ఎందుకంటే ఆయన లేకుండా ఏదీ కలగలేదు, ఆయన చిత్తం లేకుండా ఏదీ జరగదు. కాబట్టి నిజంగా విశ్వాసివై ఆ విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాం అంటాడు, యెహోవా ఈరే అనే మాట ఎందుకు వాడాడంటే ఆయనకు తెలియకుండా ఏముంటుందయ్యా, సమస్తం ఆయనకు తెలుసు. కాబట్టి ఆ పర్వతం మీద ఆయనే చూసుకుంటాడు అని చెప్పాడండి. దేవుని స్తోత్రం. ఈరోజు కూడా మనం అలా చెప్పగలగాలండి. నిలవరమైన పట్టణం, పరలోకం కూడా పట్టణమే, ద సిటీ ఆఫ్ ద హెవెన్. ఇక్కడ అలాంటి పట్టణం లేదు. నేను ఎందుకు అబ్రహాం గురించి చెప్పానంటే, ఆ మెల్కీసెదెకుగా వచ్చిన మన ప్రభువుని చూసి అబ్రహాం అన్నాడు, షాలేము రాజు అన్నాడు, శాంతి రాజు అన్నాడు. ఇంకేమన్నాడంటే ఆయన రాజ్యము మహిమగలది, ఆయన మహిమగల రాజు. ఆ మహిమను చూచి, ఆ కాంతిని చూచి, ఆ ప్రత్యక్షతను చూచి అబ్రహాం అనుకున్నాడంట, ఈ భూమి మీద కానాను మంచిదని నా ప్రభువు చెప్పాడు. రైట్. అయితే ఈయన ఎక్కడి నుండి వచ్చాడో, ప్రైజ్ ద లార్డ్,
ఆ రాజ్యమునే నేను వాంఛించుచున్నానని తన మనసులో పెట్టుకున్నాడండి. దేవుని స్తోత్రం. తన మనసులో అనుకున్నాడంట. ఏమనుకున్నాడంటే వెళితే ఈయన రాజ్యానికి వెళ్ళాలని. దేవుని స్తోత్రం. పౌలు గారు ఆ దమస్కు మార్గంలో ఎప్పుడైతే ప్రభువుని చూశాడో అది అనుకున్నాడు, ఈ లోకంలో ఏది శాశ్వతం కాదు, ఏవేవి నాకు లాభకరాలో క్రీస్తు నిమిత్తము నష్టంగా ఎంచుకుంటున్నానని తీసి పారేశాడని. మనకి ఏదైనా చిన్న వస్తువు పోయిందనుకో, ఏడుపు, చిన్న వస్తువు. కాబట్టి ఈయన అంటున్నాడు లాభములే నష్టంగా మార్చుకున్నాడంట ప్రభువు నిమిత్తం. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఈరోజు ఏంటో పాకులాట, ఏంటో పరుగు, దేనికోసం అర్థం కాదు. మళ్ళా వైరాగ్యంగా ఏం చెప్తాం, ఇవన్నీ శాశ్వతం కాదు కదండి, ఏది మన వెనకాల అంటానే ఉంటారు, నోటితోనేమో అంటారు, మైండ్లోనేమో ఉంటుంది. ఇంకా చెప్పాలంటే హృదయంలో ఉంటుంది, నోటితో మాత్రం వేరేది మాట్లాడతారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, పౌలు గారు డిక్లేర్ చేశాడు, నిలవరమైన పట్టణం అయితే మనకి ఇక్కడ లేదు. ఇప్పుడు అబ్రహాము ఎదురు చూచినటువంటి దానిని గురించి కూడా పౌలు గారు రాసినాడు. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చూస్తే, ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు, హల్లెలూయా, అట్టి పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. కొనసాగుతుందంట ఆయన విశ్వాసంతో. కాబట్టి పునాదులు కలిగిన ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచినట్లుగా మనం చూస్తున్నామండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి, అబ్రహాము మాత్రమే కాదు, అందరూ కూడా దూరము నుండి దాన్ని చూశారంట. దేవునికి స్తోత్రం. ఆ వాగ్దాన దేశం కోసమే యాత్ర చేశారండి. 11వ అధ్యాయం అంతా సాక్షి సమూహాన్ని మనం చూస్తాం. చాలామంది అద్భుతాలు సూచక్రియలు జరిగిన మాట వాస్తవమే, కానీ రాళ్లతో కొట్టబడ్డారు, రంపములతో కొయ్యబడ్డారు, చిత్రహింసలు అనుభవించారు. ఈ లోకము వారు యోగ్యముగా ఎంచుకోవాలి, ఎందుకంటే వారు ఉండబో దాన్ని వాంఛించారండి. ఈ రోజుల్లో మనం చేసే పని ఏంటి చెప్పండి? అంటే నేను విశ్వాసులందరినీ అనాల్సిన పని లేదు, సేవకులు అదే చెప్తున్నారు. మాట్లాడితే బ్లెస్సింగ్ ఒకటే మాట. వారు మా సంఘానికి వచ్చారండి, చాలా కాలం నుండి వాళ్ళ పిల్లలకు పెళ్ళిళ్ళు కాలేదండి, మా సంఘానికి వచ్చిన కానీ పెళ్ళిళ్ళు అయిపోయినాయండి. ఈ సేవకులు మాట్లాడుకునే మాట. ఓకే, గాడ్ బ్లెస్ యూ, దేవుడు ఆశీర్వదించాలి, గుడ్. ఇంకా అంటున్నారు, మా సహవాసానికి రావడం మొదలుపెట్టిన కాడి నుండి అతడు మంచిగా వ్యాపారం చేసి చాలా డెవలప్ అయ్యాడండి. అవునా? కాబట్టి ఇక మిగతా వాళ్ళు కూడా ఎగబడతారు. ఎందుకంటే అబ్బా వాళ్ళ చర్చి అంటే మన వాళ్ళంతా ఏంటంటే ఆ శకునం చూసినట్టుగా ఫలానా వాళ్ళ దగ్గరికి వెళ్తే ఎలా ఉంటుంది, ఫలానా వాళ్ళ దగ్గరికి వెళ్తే ఎలా ఉంటుంది, ఆ సహవాసానికి వెళ్తే ఎలా ఉంటుంది, ఈ సహవాసానికి వెళ్తే ఎలా ఉంటుంది. కాదు, పరిశుద్ధాత్మ సహవాసానికి వెళ్తే బెస్ట్గా ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎక్కడ స్వచ్ఛమైన వాక్యం దొరుకుతుందో, ఎక్కడ పరిశుద్ధాత్మ కార్యాలు నీకు కనబడుతున్నాయో, ఏది సర్వసత్యమని నీకు అనబడుతుందో లేదంటే కనబడుతుందో, ఆ ప్రత్యక్షత నీకు ఎక్కడైతే ఉంది అని నీకు అనిపించిందో, దేవుని ఆత్మ ప్రేరేపించిందో, అది ఏ సత్యం. మనుషులందరూ అబద్ధికులేనండి. కొంతమంది అంటారు, అయ్యగారు నిజంగా మా పాస్టర్ గారి కంటే మీరు భలే చెప్తున్నారండి, వర్తమానం వండర్ఫుల్గా చెప్తున్నారండి. వాస్తవం చెప్పినా నాకేం రాదండి, పొగడదగినంత ఏమీ నాకు లేదు. కానీ పరిశుద్ధాత్మ నాకు ఎంత కొలిచి ఇచ్చిందో అంతకు తప్ప ఎక్స్ట్రా నాకు రాదు. దేవుడు నాకేది ఇచ్చాడో అదే, అంతేగాని నా దగ్గర ఉంది, ఇంకా చాలా ఉంది. ఆ పాస్టర్ గారు అలా చెప్పాడా? ఆ పాస్టర్ కంటే కూడా చాలా మర్మాలు నా దగ్గర ఉన్నాయి, నేను దాచుకున్నానయ్యా. ఒక టైం వచ్చినప్పుడు ఓపెన్ చేస్తా. బిల్డప్లు ఏం లేవండి, ఇలాంటివి ఏమి లేవు.
ఆ సమయానికి దేవుడు ఏదైతే ప్రత్యక్షపరుస్తాడో, మొత్తం బుక్స్ చదువుతాం, బైబిల్ చదువుతూ ఉన్నాం, వర్తమానాలు చదువుచున్నాం, కానీ ప్రత్యక్షత ఇవ్వాల్సినది పరిశుద్ధాత్మ. హల్లెలూయా. అంతేగాని ఆ పేజీ చింపి ఇక్కడ పెట్టేసుకొని ఈ పేజీ చదివేసి క్లోజ్ చేసి వెళ్ళటం కాదు. అయ్యా, నీ దాసుని ద్వారా, నీ ప్రవక్త ద్వారా, లేకుంటే నీ లేఖనాల ద్వారా మీరు మాతో మాట్లాడండి. ఇదే లేఖనము ద్వారా ఈరోజు నీ పిల్లలతో నువ్వేం మాట్లాడదలుచుకున్నావో నువ్వు మాట్లాడయ్యని పరిశుద్ధాత్మకు అప్పగించినప్పుడు ఈ కాలానికి, ఈ సమయానికి ఆ వర్తమానము ద్వారా దేవుడు మరింత స్పష్టంగా మాట్లాడతాడు. అంటే అంతకంటే ఏదో గొప్ప కార్యం చేసి మనం చేసామని కాదు, వాళ్ళకి విశదీకరించడానికి తగిన జ్ఞానము పరిశుద్ధాత్మ మనకిస్తుందండి. అంతే నేను చెప్పేది. అంతేగాని ఏదో చాలా ఏదేదో ఉంది మా దగ్గర. నేను ఒక మాట చెప్తున్నానండి, ప్రజలు దేనికి అట్రాక్ట్ అవుతున్నారంటే, నేను బాగా గమనించాను వర్తమానంలో కూడా, పాస్టర్ గారికి కారు ఉందా? ఉందండి. ఏది, ఒక చిన్నదా లేకపోతే పెద్ద కారు? ఇన్నోవా ఉందా? అమ్మో, ఇన్నోవా ఉందండి. ఆ పాస్టర్ గారికి చర్చికి ఎంతమంది వస్తారు? అబ్బా, భలేవాళ్ళు అండి. 2-3 వేల మంది ఉంటారండి బాబు. అసలు వాళ్ళ చర్చి మామూలుగా ఉండదు, ప్యాలెస్ లాగా ఉంటుంది వాళ్ళ చర్చి. అక్కడ ఉంటాడు అనుకుంటున్నారా దేవుడు? దేవుడు తన వాక్యములో ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అలాగున అంటే నిజంగా వాళ్ళు కష్టపడ్డారు, దేవుడు వాళ్ళని ఆశీర్వదించాడు, ఒక మంచి చర్చి కట్టుకున్నారు. నేను వాళ్ళని అంటలేదండి. ప్రజలు ఈ ఇంద్రియాల ద్వారా కనిపించేదానికి, వినిపించేదానికే ప్రాధాన్యత ఇస్తున్నారు, కానీ 6వ ఇంద్రియానికి పని చెప్పట్లా. ఈ 6వ ఇంద్రియమే సూపర్ న్యాచురల్. దేవునికి స్తోత్రం. ఈ 6వ ఇంద్రియము ద్వారానే పరిశుద్ధాత్మ పనిచేస్తుంది అని ప్రవక్త చెప్పాడు. అవునా? దానికి టైం లేదు. ఎక్స్ప్లెనేషన్. గాడ్ బ్లెస్ దెమ్. ప్రజలకు మనం ఏదో అలవాటు చేస్తున్నాం కాదు, దేవుడు వారితో ఏది చెప్పాలని కోరుచున్నాడో అడుగుతున్నావా అంటే, ఈ వర్తమానం నాకు తృప్తినిచ్చింది కాబట్టి ఏదో చెప్పేద్దాం కాదండి. ఈ వర్తమానమును దేవుడు చెప్పమంటే వారికి నేను మాట్లాడతాను, నువ్వు అక్కడ నిలబడి అని చెప్తే నిమిత్త మాత్రులమే. ఆయన చేతిలో పాత్రలము. గుర్తుపెట్టుకోండి. అసలు నువ్వే ఆ వంటకం తయారు చేసినట్టు, నువ్వే ఆ రుచిగల భోజ్యం చేసినట్టు, అది నీ నుండే వస్తున్నట్టు వద్దండి. పరిశుద్ధాత్ముడు ఇవ్వాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి సరే, మనం ప్రజలను ఈ బ్లెస్సింగ్స్లోనికి, ఈ డిజిటల్ లైట్స్లోనికి, ఏదో ఆకర్షణలోనికి కాదు. అక్కడ మనమే చెప్తున్నాం దేవుడు సామాన్యతలో ఉన్నాడని. వెనకాల మాట్లాడుతున్నాం, అక్కడే ఉంది, ఏదో చిన్నోడండి, చిన్న సంఘం, ఏదో చిన్నది, వస్తారు ఏదో కొద్దిమంది, ఇప్పుడిప్పుడే ఏదో అలా. ఏం సంపాదించుకోవాలా, ఏది సాధించుకోవాలా, జ్ఞానం ఉందా? మనం ఏది విడిచి వచ్చామండి ఇప్పుడు? ఆ యొక్క డినామినేషనల్ సంబంధించిన దానికి మనకి ఏం తేడా ఉంది? అదే గాలి, అదే విధానం. అసలు వైరస్ కంటే ప్రమాదం అది. ఈ కరోనా వైరస్ ఎలాగైతే వ్యాపించిందో అంతకంటే తీవ్రంగా అపవాది, ఆ యెజబెలు యొక్క గాలి వర్తమానపు వాటిలో కూడా కనపడుతుంది అనేది షూర్. కానీ దాన్ని కనుగొనేవాడు, బండ్ల మీద సర్పము జాడ,
ఆ నీటిలో సముద్రములో వాడజాడ, అంతరిక్షమున పక్షిరాజు జాడ, వేశ్యతో లేదా జారినితో పురుషుని జాడ కనుగొనుట కష్టమో అన్నాడు జ్ఞాని అయినటువంటి సొలొమోను. అలాగే వాటి జాడలు కనపడుతున్నాయి క్రియల ద్వారా, కానీ పర్టిక్యులర్గా ఓపెన్ కావట్లేదు. కానీ లోపల సేమ్ థింగ్స్, పైన కవరేజ్ క్లియర్గా తెలుస్తుందండి. బి కేర్ఫుల్. ఇలాంటివన్నీ దాటుకొని దేవుడు నన్ను రప్పించాడు. ఈ లోక ఆకర్షణ కాదు, పరలోక ఆకర్షణ. దేవునికి స్తోత్రం. మనము ఎక్కడ ఉండబోచున్నామో, ప్రభువు భూ సంబంధమైన విషయాలు చాలా తక్కువగా మాట్లాడాడు. ఆయన 3.5 సంవత్సరాల పరిచర్యలో ఆ నలుగురు, ఆ సువార్తికులు, లేకపోతే ఆ మత్తయి, మార్కు, లూకా, యోహాను, వారు రాసినటువంటి ఆ 4 పుస్తకాలలో ప్రభువు యొక్క విధానం ఉంది. ఆయన జీవించిన కాలంలో ఆయన భూమి మీద ఎలా ప్రవర్తించాడో అది ఉందండి. అవునా? కాబట్టి పిల్లలు మీరు దయచేసి చూడండి. ఆయన నోరు విప్పితే పరలోక రాజ్య విషయాలు తప్ప భూలోక రాజ్య విషయాల్లో ఆయన పార్టిసిపేట్ చేసింది తక్కువ. పరలోక రాజ్య మర్మములు మీరు ఎరగాలి 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 అని చెప్పాడండి. ఆయనే పరిశుద్ధాత్మ అయితే ఈరోజు అదే ఆత్మ మనల్ని నడిపిస్తే, ఈరోజు ప్రవక్త ద్వారా దేవుడు అన్ని గొప్ప కార్యాలు ఎలా చేశాడండి. ఆయన వాక్యాన్ని ప్యూర్గా, అంటే ఉన్నది ఉన్నట్టుగా తీసుకున్నాడు. తీసుకోవడం కాదు, సరెండర్ అయ్యాడు. సరెండర్ అవటం కాదు, ఫాలో అయ్యాడు. ఫాలో అవటం కాదు, కలిగి ఉన్నాడు. కలిగి ఉండటమే కాదు, వాక్యంతో ఏకమైపోయాడండి. దేవునికి స్తోత్రం కలిగిన కాక దేవుడు అలా చేశాడు. ఇప్పుడు ప్రభువు దేవునికి లోబడి విధేయుడై ఎలాగూ విధేయులం కావాలో మార్గము చూపించాడు. అలాగే అన్యులలో నుండి వధువు ఏ రీతిగా నడిపించబడాలో ఈ కాలపు ప్రవక్త ద్వారా, ఆయన యొక్క జీవితం ద్వారా, ఆయన యొక్క వర్తమానం ద్వారా తేటగా దేవుడు మనకు చూపించాడు. అయితే ఈరోజు వర్తమానం ఒకవైపు వెళ్తుంది, దాని టైపు ప్రవర్తించడమేమో ఇటు వెళ్తుంది, యాంటీ డైరెక్షన్లో వెళ్తుంది. ఒక డైరెక్షన్ వేరుగా వెళ్తుంది, ఒక డైరెక్షన్ వేరుగా వెళ్తుంది. ఏదండి ఆయన దీనత్వం? ఎందుకంటే మనం చదివితే చాలండి. ప్రవక్త అంటాడు, అక్షరానికి అక్షరం చదవటం కాదు, అక్షరానికి అక్షరానికి, లేకపోతే ఆ లైన్కి మధ్య ఉన్న గ్యాప్ని చదివేవాడే ఆత్మచేత నడిపించబడేవాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆయన వర్తమానంలో చదువుతుంటే ఆయన ఎలాంటి వాడో మనకు అర్థమవుతుందండి. హల్లెలూయా. మరి ఈరోజు వర్తమానం చెప్తుంటే వాళ్ళు కూడా ఎలాంటి వారో బాహ్య జీవితాల్లో కనబడుతుంది. ఏకమైపోవాలి. దేవుని స్తోత్రం. సరే, నా అంశం అది కాదు. మనం దేనికోసం ఎదురు చూస్తున్నాం? దేవుని స్తోత్రం కలుగును గాక. అబ్రహాము మిగతా భక్తులందరూ పునాదులు కలిగిన ఆ పట్టణం కోసం ఎదురు చూశారు. ప్రభువు కూడా పైనున్న వాటినే వెతకమన్నాడు. మనం గమనిస్తే మనము మన యొద్దకు వచ్చేటటువంటి విశ్వాసులకు ఏం చూపిస్తున్నాం? ఏది ప్రాముఖ్యతని మనం తెలియజేస్తున్నాం? లేఖనాల ద్వారా మనం తీసుకొని మనకు అనుకూలం. ఇప్పుడు ప్రజలు వస్తున్నారు, ఈరోజు ఇదే అనుకూలం. నో, ఆయన సెప్టెంబర్లో పలానా డేట్లో బోధించాడు, మళ్ళీ అదే సెప్టెంబర్ ప్రసంగం. నో, ఆయన ఆ టైంలో ఆ గడియలో ఎందుకు బోధించాడో అంతకుముందు ఆయన కోసం అది నిర్ణయించబడింది. ఈరోజు ఈ వాక్యము మనకెందుకు ఇచ్చాడో ఇది మన కోసం నిర్ణయింపబడింది. దేవుని స్తోత్ర. ఆత్మ ఇక్కడే ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు ప్రవక్త వచ్చి సంఘాలను చూస్తే కన్నీరు పెట్టుకుంటాడండి. ఎందుకంటే
అలాంటి ఆయన ఏ ఉద్దేశంతో ప్రారంభించాడో, దేవునికి లోబడి ఎలా ఉండాలనుకున్నాడో దానికి పూర్తి భిన్నంగా తయారయ్యాయి. పూర్తి భిన్నత్వం కనపడుతుంది. అలా ఉండకూడదండి. సహోదరులలో ప్రేమ లేదు, ఐక్యత లేదు, గ్రూపిజం. నాకెంతో బాధగా ఉంది. మ్యాక్సిమం నేను ఆ వర్తమానములను కలిగి, లేఖనాన్ని కలిగి, దేవుడు నాకు ఇచ్చిన పరిధిలో సాగిపోవటానికే ఇష్టపడుతున్నానండి. చాలామంది మన వర్తమాన సేవకులు ఎందరో ఉన్నారు. వారందరినీ నేను ఎంతగానో ప్రేమిస్తున్నాను. ఎందుకంటే వారందరూ నా ప్రశస్త సహోదరులు. కానీ అక్కడికి వెళ్ళి వారితో మాట్లాడుతుంటే, పాస్టర్ గారు మీరు మీటింగ్స్ పెట్టినట్టున్నారు, మా పిల్లలు వాట్సాప్లో పెడతారు, నేను చూశానండి మీ గ్రూప్లో, ఆయన ఎందుకు పిలిచారు బ్రదర్ అని. ఏమండి, వేస్ట్ అండి, మేము ఆయన దగ్గర నుంచి వేరైపోయాం. మంచిదే, నేను ఎవరితో కలవటానికి, ఎవరితో చేయటం, పరిశుద్ధాత్మ ఇచ్చే ఐక్యత, దేవుని స్తోత్రం, ఆత్మ కలిగించే ఐక్యత. కాబట్టి ప్రియులారా, ఇవన్నీ కూడా మనల్ని పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్ళాం. అందుకని చెప్పి నేను ప్రజలను గందరగోళానికి కూడా తీసుకెళ్ళడానికి ఇష్టపడినాను. కొందరు ఉన్నారు ఫుల్ గందరగోళం, ఒకడేమో ముందుకెళ్ళిపోతాడు, ఒకడేమో అయిపోయింది అంటాడు, ఇంకొకడేమో ఇంకోటి అంటాడు. ఇవన్నీ చూసిన తర్వాత ఈ కాలపు ప్రవక్త ఏదైతే చెప్తున్నాడో దాన్ని ప్యూర్గా మన విశ్వాసులకు మనమే అందించుకోవడం బెటర్ అనేటటువంటి దానికి వచ్చేసానండి. ఎవరో వస్తారు, ఎవరినో హైలైట్ చేస్తారు, ఈయనకంటే ఆయన బెటర్ అంటారు, ఆయనకంటే ఆయన బెటర్ అంటారు, మీరు వచ్చి ఈ గ్రూప్లో కలవండి అంటారు. వచ్చి ఏంటండి ఈ గ్రూపులు? అన్యజనులలో కూడా ఇలాంటివి లేవని ప్రభువే అన్నాడు. ఇప్పుడు అదే జరుగుతుంది. పరిశుద్ధాత్ముడు అంటున్నాడు అన్యజనులలో కూడా లేదు ఇలాంటిది. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆలోచన చేద్దాం. మీరెవరండి మమ్మల్ని అంటారు? నేను మిమ్మల్ని అంటలే, పరిస్థితులను అంటున్నాను. కాబట్టి ప్రియులారా, ఇక్కడ మనం దయచేసి గమనించినట్లయితే ప్రభువు ఎల్లప్పుడూ కూడా పరలోక రాజ్యాన్నే ఫోకస్ చేశాడు ఆయన ప్రసంగాల్లో. దైవజనుడు భూమి మీద ఉన్నప్పుడు, రంగంలో ఉన్నప్పుడు దేవుని యొక్క ప్రత్యక్షత, ఆయనకి దేవుడు ఏదైతే అప్పగించాడో దాని మీదే తప్ప ఆయన కుడికి కానీ ఎడమకి కానీ తొలగిపోలేదండి. హల్లెలూయా. దేవుడు ఏదైతే చెప్పాడో, ఆయన ఏదైతే బోధించాడో దాని మీద ఆయన నిలిచి ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయనే మన ప్రధాన పక్షిరాజు అయి ఉన్నాడు. మనకంటే ముందుగా తండ్రి యొద్దకు ఆయన వెళ్ళాడు, బైబిల్ చెప్తుంది. ఆయనే మనకు మాదిరి అయి ఉన్నాడండి. ఇప్పుడు ఆయన ఆత్మ మనకేం కలిగిస్తుందంటే, ఆయన మార్గములో మనల్ని నడుచుకునేటటువంటి ప్రత్యక్షత, క్రీస్తు యేసును గూర్చినటువంటి ప్రత్యక్షత ఆయన మనకి ఇచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మనం దయచేసి గమనించినట్లయితే ప్రకటన గ్రంథం 3:21లో, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుండి ఉన్న ప్రకారము, ఆమేన్, జయించు అని ఈ లౌదికే సంఘానికి ఇచ్చిన వాగ్దానం, ప్రామిస్. ఎందుకంటే ఇది ఒక గ్రుడ్డిది, నేను ధనవృద్ధి చేసుకొని ఉన్నాను, నాకేమీ కొదువలేదు అని చెప్పుకునేటటువంటిది ఒకటి ఉంది. దాన్ని మనం క్లియర్గా అంటాం. ఏమంటాం? వారందరూ కూడా ఆ యెజబెలుకి సంబంధించిన వారని. వెరీ గుడ్, కరెక్ట్, నిజమేనండి. అయితే జాగ్రత్తగా విందాం. అయితే వారు ధనవృద్ధి చేసుకొని ఉన్నారు, మాకేమీ కొదువు లేదన్నారు. కానీ ప్రభు అన్నాడు, మీరు గ్రుడ్డివారు, దిక్కులేని వారు, దరిద్రులు, దౌర్భాగ్యులు, ఇవన్నీ కూడా గద్దింపే. కాబట్టి మారు మనసు పొందండి. నేను తలుపు యొద్ద నిలబడి తట్టుచున్నాను, నా స్వరం వినండి, నేను మీలోనికి, మీ వద్దకు వస్తాను. అంటే సంస్థలకు కాదు, ఈ సంస్థలు, శాఖలు అందరూ కూడా ఏం చేశారు తెలుసా? ప్రభువుని బయటికి నెట్టేశారు కదా. ఆయన బయట నుండి తట్టుచున్నాడు, ఇదే సత్యవాక్యం ద్వారా.
ఎవరైనా ఓపెన్ చేసి ప్రభువుని చేర్చుకుంటే ఆయన అంటున్నాడు, మనం కలిసి భోజనం చేద్దాం, శ్రేష్టమైన ఆహారం. దేవుని స్తోత్రం. ఇప్పుడు డినామినేషన్ని పూర్తిగా మనం వ్యతిరేకిస్తున్నాం. అయితే అందులో కూడా జగత్ పునాది వేయబడక మునిపే ఆ గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథంలో ఉన్నవారు ఉన్నారు. వారిని తట్టి బయటికి తీసుకొని వచ్చేది దేవుని యొక్క వాక్యం. ప్రేమిద్దాం, సంఘ శాఖలను ద్వేషిద్దాం, దాని సిద్ధాంతాలను ద్వేషిద్దాం. ప్రైజ్ ద లార్డ్. కానీ వారిని శత్రువులుగా తీసుకోకండి. ఎవరిని? అందులోని విశ్వాసులని. గందరగోళం చేసేస్తున్నారు, బెదిరించేస్తున్నారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ దయచేసి గమనించినట్లయితే అక్కడ ఇచ్చిన వాగ్దానం ఏంటి? ఆ సిద్ధాంతాలను మనం జయించాలి. సిద్ధాంతాన్ని జయించాం. యేసుక్రీస్తు నామములో బాప్టిజం తీసుకున్నాం, చక్కగా సంఘ క్రమాన్ని పాటిస్తున్నాం. వెరీ గుడ్. సర్వసత్యంలోనికి వెళ్తున్నాం. 7 సంఘకాలాలు బోధిస్తున్నాం. 7 ముద్రలో ఎవరికి కలిగిన ప్రత్యక్షత వాళ్ళు తీసుకొని బోధిస్తూనే ఉన్నారు. వెరీ గుడ్, వెరీ గుడ్. గాడ్ బ్లెస్ దెమ్. బట్ జయించేటటువంటి పరిస్థితుల్లో అక్కడ ఉన్న ఛాయ తీసుకొచ్చి ఇందులో పెడుతున్నారే, అదే తెరలు వాళ్ళు వదిలేసినవన్నీ తెచ్చి ఇందులో పెడుతున్నారే, కొద్ది కొద్దిగా ఎంటర్ చేస్తున్నారే. మరి వారి మీద ఉమ్మి వేసిన దేవుడు ఆ ఉమ్మి మీద మన మీద పడదంటారా? ఆలోచించారా? మనం అంటున్నాం, ఏయ్ ఉమ్మేశాడు, వాళ్ళని తీసేశాడు దేవుడు, కొట్టేశాడు, అది అయిపోయింది. గుడ్, వెరీ గుడ్. మళ్ళీ అదే క్రియలు మనం చేస్తే అదే ఉమ్ము అనగా దేవుని వాక్యములో నుండి ఆయన త్రోసేసిన విధానం మీరు గమనించండి. అలాగే మనల్ని త్రోసివేయరా? ఆయనకి ఏమైనా ముద్దు బిడ్డలు ఉన్నారేంటి? జాగ్రత్త లేకపోతే, దేవుని ఆత్మ ద్వారా మనం నడిపించబడకపోతే పరిస్థితులు గందరగోళంగా ఉంటాయి. జాగ్రత్త. కాబట్టి జయించువానిదే సింహాసనం. దేవుని స్తోత్రం. జయించువారిగా మనం ఉండాలని అందరికీ చెప్తున్నాం. జయించాలి, జయించాలి, మనం జయించాలి. కాబట్టి యోహాను సువార్త మనం దేనికోసం ఎదురు చూడాలి? అదే నేను చెప్తున్నాను, ఉండబోవు దానికోసం. కాబట్టి యోహాను సువార్త 14:1 మనం చూస్తే ప్రభు చెప్తున్నాడు, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ అన్నాడు చూడండి, మీ హృదయములు కలవరపడనీయవద్దు. దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. ప్రవక్త దాన్ని బోధిస్తూ అంటాడు, అక్కడ యూదులతో మాట్లాడుతున్నాడంట, అందుకే తండ్రి అనే మాట వాడాడు. కాబట్టి దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచండి అని. అక్కడ నా తండ్రి ఇంటంటే నా ఇంట, నా తండ్రి రాజ్యములో అనేక నివాసములు కలవు. ఆయన రాజ్యంలో మనకు ఆయన ఒక భాగమును కేటాయించాడు. దేవునికి స్తోత్రం. మనము ఆయన సృష్టిలో భాగం కాదు, మనం ఆయనలో భాగమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఆయన వాక్యమై ఉన్నాడండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు అంటున్నాడు, నేను మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను అన్నాడు. శిష్యులు అనుకుంటున్నారు, ఈయన ఏమంటున్నాడు, నేను చనిపోతాను, ప్రాణం పెడతాను, సమాధి చేయబడతాను, 3వ దినాన లేస్తాను, ఆ తర్వాత నేను వెళ్ళి మరలా వస్తాను అంటున్నాడు. వీళ్ళు అనుకుంటున్నారు, ఇక చచ్చిపోయాక క్లోజ్ అయిపోద్ది కదా, చనిపోయిన తర్వాత క్లోజ్ అయిపోయింది కదా, వెళ్తానంటాడు, వస్తానంటాడు, ఏం కథ ఇది అని. ఎందుకంటే ఒక కాలంలో ఉన్న ప్రత్యక్షత ఆ పైనున్న ఆ తర్వాత వచ్చే కాలానికి అర్థం. ఎఫెసులో ఉన్నది అర్థమైందా? స్మరణకు అర్థం కాదండి.
ఇలాగూ స్టెప్ బై స్టెప్ ఈరోజు లౌదికియాకు ఉన్నటువంటిది పరిపూర్ణమైనది ఆ క్రింద ఉన్నవారికి తెలియలేదు. అర్థమైందా? కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణం కానిది నిరర్ధకం అవుతుంది కదా. కాబట్టి వీరికి ఆ రోజు అది అర్థం కాల. ఆ తర్వాత చెప్పారు పైనున్న దానికోసం ఎదురు చూడాలని. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మనము మన యొద్దకు వచ్చు విశ్వాసులకు ఆ ఇంటిని పరిచయం చేయాలి. దేవునికి స్తోత్రం. వాళ్ళ స్వంత ఇల్లు అదే. పాట పాడుతున్నాం, నీ ఇంటిని గూర్చిన బెంగ నాకు కలుగుచున్నదనే పాట. కానీ ఏదైనా వచ్చిందనుకో, ఈ ఇల్లు వదలాలేమని బెంగ ఎక్కువైపోద్ది, దిగులు. పాట మాత్రం ఆ ఇంటిని గూర్చిన బెంగ అని. చాలామంది పాస్టర్ గారు చెప్పండి అయ్యా, కరోనా త్వరగా పోయేటట్టుగా ప్రార్థన చేయండి. పోతుందయ్యా అంటే, అదేనండి కొంచెం వ్యాపారం విస్తరింపజేయాల, లేకపోతే అమ్మాయికి పెళ్ళిళ్ళు చేయాల, అమ్మాయిలకు పెళ్ళిళ్ళు చేయాల, లేకపోతే ఒక బిల్డింగ్కి ఫౌండేషన్ వేసామండి కంప్లీట్ చేయలేదు, అందుక సరే బాబు. అది ఎంత తొందరగా పోతేనండి పాస్టర్ గారు, అంత తొందరగా ఇవన్నీ ఈ ప్రాసెస్ అంతా రన్ చేయాలి. ఇదేనా ఎదురు చూడటం? దేనికోసం ఎదురు చూస్తున్నాం మనం? చాలా కాలం క్రిందట ఒక బలహీనమైన వ్యక్తి అనారోగ్యంలో పడిపోయాడు. అప్పుడు ఒక గొప్ప దైవజనునితో కూడా మేము ఉన్నాము. ఆయన ఆ దేవుని ఆత్మ చేత నడిపించబడుచున్నప్పుడు మేము సహాయకులుగా ఉన్నాం. సో అక్కడ ఆ దైవదాసుడు ప్రార్థించి వెళ్ళిపోయిన తర్వాత ఆ సోదరుని నేను అడిగాను, సోదరుడా చాలా సీరియస్గా ఉన్నది పరిస్థితి, దేవుడు మంచివాడు, తప్పకుండా బ్రతికిస్తాడు, బ్రతికిస్తే ఏం చేస్తావయ్యా అని అడిగాను. అడిగితే ఆ వ్యక్తి ఏమన్నాడో తెలుసా? పాస్టర్ గారు, దేవుడు నిజంగా నన్ను బ్రతికిస్తే ఇప్పటి వరకు తాగి అంత పాడు చేసుకున్నానండి, ఇప్పుడే రక్షణ పొందాను, ఒంట్లో బాగాలేనప్పుడే రక్షణ పొందాను, బాప్టిజం తీసుకున్నాను. దేవుడు కనుక బ్రతికిస్తే ఒక 5 ఎకరాలు లీజుకి తీసుకొని చక్కగా సాగు చేసి కొద్ది కాలం నా కుటుంబానికి కావలసినవన్నీ సమకూర్చి అప్పుడు అన్నాడండి. నేను అడిగింది ఎందుకంటే ఆత్మీయ జీవితంలో స్థిరంగా ఉన్నాడా లేదా, దేవుని రాజ్యానికి తగిన అర్హత ఉందా లేదా అనే ఆలోచన నేను చూస్తే అతడు ఆ విషయం చెప్పాడు. కొద్ది కాలానికి చనిపోయాడు. కానీ నాకు చాలా బాధ కలిగింది. పరిస్థితి ఏంటి? మనం రోగాల కోసం ప్రార్థన చేస్తున్నాం, దేవుడు స్వస్థపరుస్తున్నాడు, గాడ్ బ్లెస్ దెమ్. కానీ వాట్ అబౌట్ వాళ్ళ నెక్స్ట్ ప్లాన్ ఏంటి? భూ సంబంధమైందేనా? నేను బ్రతికించిన వాడు నా కోసం బ్రతకాలనేదే దేవుడి సంకల్పం. దేవుని చేత పిలువబడిన వారు, పట్టబడిన వారందరూ దేవుని కోసమే బ్రతుకుతున్నారు. దేవుని స్తోత్రం. పౌలు గారు తన కలిగిన సమస్తమును విడిచి ప్రభువును వెంబడించాడు. దేవుని స్తోత్రం. దేనికోసం? ఉండబోవు దానికోసం. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఏమని చెప్తున్నాడు? మీ హృదయాలు కలవరపడనివ్వద్దు. 3వ వచనం, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగన మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మల్ని తీసుకొని పోవుదును. దేవునికి స్తోత్రం. నేను మరలా వస్తాను, మిమ్మల్ని తీసుకొని వెళ్తాను. వచ్చేసాడండి ఆయన పరిశుద్ధాత్మగా. ఇప్పుడు పరిశుద్ధాత్మ మనల్ని ఎక్కడ తీసుకెళ్తుంది? ఆయన రాజ్యం యొద్దకు మనల్ని నడిపిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి దేవుడు ఒక సహజాతీతమైన వాడండి. ఆయన ఈ నేల మీద శరీరధారిగా మరి దిగి వచ్చినప్పుడు, ఆయన శరీరం అనే గుడారంలో సంచరించినప్పుడు యూదులు అంగీకరించలే. వాళ్ళంతా కూడా సూపర్ న్యాచురల్ ఆలోచనలు కలిగి ఉన్నారు. అంటే మోషే వచ్చినప్పుడు, మోషేతో దేవుడు మాట్లాడినప్పుడు ఆ పర్వతం మీదకి వచ్చినప్పుడు ఉరుములు, మెరుపులు, ధూమ్రమేఘం కదండి, అలాగా ఆ సాంద్రమేఘం దిగి వచ్చింది, శబ్దాలు.
ఇవన్నీ కూడా కలిగినట్టుగా ఏలియా కాలంలో, యోబు కాలంలో ఎలాగైతే అలాంటి కార్యం చేసుకుంటా దేవుడు వస్తాడేమో అనుకున్నారు వాళ్ళు. కానీ వారి ఎదుటనే ఆయన ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఈరోజు ఆయన సామాన్యతలో ఉన్నాడండి. హల్లెలూయా, దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే అంగీకరించలేకపోతున్నారు. సేమ్ టు సేమ్ ఈరోజు మిరకల్స్, వండర్స్, పాటలు, ఆ యొక్క సంగీత వాయిద్యాలు అలా ఉంటే ఒకలాంటి భావోద్రేకం కలుగుతుంది ప్రజలకి. ఉద్రేక పరిస్థితులు వస్తున్నాయి. దాన్ని ఏదో ప్రదర్శన చేసుకుంటున్నారు. ప్రియులరా, అందులో ప్రభు ఆనందించున్నాడు. ఆయన ఆరాధించేవారు ఆత్మతోనో సత్యముతోనో ఆరాధించాలి అనేదే ఆయన మనకిచ్చినటువంటి వాక్యం. ప్రియులరా, ఇక్కడ వారు అంగీకరించాల. అయితే తన్నెందరు అంగీకరించిరో వారికి తన కుమారులు అవటానికి దేవుడు అధికారం ఇచ్చాడండి. ఆ కుమారుడితో సహవాసం కలిగి ఉండటానికి దేవుడు మనకు అనుగ్రహించాడు. దేవుని స్తోత్రం. కాబట్టి ఇక్కడ మరణము తర్వాత ఉండబోయేటటువంటి దానికోసం శిష్యులకు చెప్తే వాళ్ళకి అర్థం కాలే. అక్కడ ఇల్లులు ఉన్నాయిలే అన్నాడు. ఇక్కడేమన్నాడు, ఇల్లు ఏమవుతుంది అన్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, వారి ఊహకు అది అందలేదు. మరణం తర్వాత ఇంకేముంది అనుకున్నారు. మరణము ముగింపు కాదండి. ఒక మరణము మరొక దానికి ప్రారంభం. దేవుని స్తోత్రం. కాబట్టి ఈ భౌతిక దేహము, లేకపోతే ప్రవక్త అన్నట్టుగా ఈ తెగులు గృహాలను ఏదో ఒక రోజు మనం విడవక తప్పదో. బాల్యము, యవనము, వృద్ధాప్యము. ఒక ప్రొద్దు పొడిచినప్పుడు అది మొలిచి ప్రొద్దు వాలినప్పుడు ఆ ఎండిపోతుందే, అలాంటిదంట మన జీవితం. అందుకే కీర్తనకారుడైన దావీదు ఏమన్నాడు తెలుసా? ఓటి కుండ వంటిదంట. మామూలు కుండ కాదు. కుండ ఎంత మాత్రపుదండి, జార విడిస్తే ఫట్, దాన్ని తిరిగి మళ్ళా చేసే అవకాశం లేదు. అలాగే మానవ జీవితం క్షణమాత్రమే. మరి ఈ కాలంలో మనం ఎంత వేగిరముగా ప్రభు రాకడ కోసం సిద్ధపడాలి. చాలామంది ఒకటే అంటున్నారు. ఏమంటున్నారంటే శరీరం మళ్ళా రూపాంతరం చెందుతుంది. నిజమేనండి. మనం నూతన శరీరాన్ని కలిగి ఉన్నాం, ట్రాన్స్ఫామ్ అవుతున్నాం. మళ్ళా మనము ఏ ఏజ్నైతే కోల్పోయామో ఆ ఏజ్లోకి వస్తున్నాం. వాళ్ళు ఏమనుకుంటున్నారు తెలిసి, ఇక్కడ అలా వచ్చేస్తామేమో అని చెప్పి తలకు రంగులు వేసేస్తున్నారు. అయిపోయాం, నేను కుర్రవాడిని అయిపోయాను అన్నట్టుగా రంగు వేస్తున్నారు. రంగు కాదు. పౌలు గారు ఏమన్నాడు తెలుసా? మా బాహ్య పురుషుడు కృషించుచున్ననో ఆంతర్య పురుషుడు, చూసారా, దినదినమో ఎలా ఉన్నాడంట? రూపాంతరపరచబడుతున్నాడు. హల్లెలూయా. ఈ ఇంటర్నల్ అంతరంగ పురుషుడు, ఆ పర్సనాలిటీ డెవలప్ అవుతుందంట. బాహ్య పురుషుడు కృషించిపోతున్నాడంట. కాబట్టి ఈ శరీరానికి మాత్రమే వృద్ధాప్యం అంటే లోపల ఉన్నది దినదినము క్షేమాభివృద్ధి పొందుచున్నది. కాబట్టి పౌలు గారు అన్నాడు, ఉండబో దానికోసం మనం త్వరపడుచున్నాము. పాట పాడుతున్నాం కదా, నీ ఇంటిని గూర్చిన బెంగ నాలో కలుగుచున్నది అని. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎన్నైనా చెప్పొచ్చు, కానీ దానికోసం ఎదురు చూస్తున్నామా, రెడీగా ఉన్నాం. ఒకవేళ దేవుడు మన లైఫ్ పెంచాడు. లైఫ్ పెంచితే అంటే ఆరోహణము అంటే క్రింది నుండి పైకి, అవరోహణము అంటే పై నుండి క్రిందికి. కానీ మనం ఆరోహణ దిశలో ఉన్నామా, అంటే క్రింది నుంచి పైకి వెళ్ళే దిశలో ఉన్నామా, లేదంటే అవరోహణ క్రమంలో ఉన్నామా? దేవుడు మనకిచ్చే ఆయుష్, దేవుడు మనకిచ్చే క్షేమము ప్రభుత్వం మరింతగా నడవటానికి ఉపయోగపడాలండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే ప్రభు అన్నాడు, మీ జీవము ఏ పాటిది? అంతలో కనబడి
అంతలో మాయమైపోయేటటువంటిది అని మనం చూస్తున్నామండి. కాబట్టి ఇక ఎన్నడూ వారు కనబడరు అని కాదు, కానీ ఈ చోటు, ఈ డెస్టినేషన్, మరి దాన్ని ఏమంటారు, ఆ స్థలమును విడిచి, ఆ యొక్క స్థానమును విడిచి మరొక స్థానంలోనికి వెళ్తున్నాం అంతే. ఈ భౌతిక దేహము ద్వారా ఈ భూమి మీద మనం ఎలాగైతే వసిస్తున్నామో, మనం పొందుకున్నటువంటి ఆ థియోఫనీ, ఆ మహిమ దేహము ద్వారా మహిమ గల స్థలములో కూడా మనము వసింపగలము. దేవుని స్తోత్రం. అందుకే విశ్వాసం అనేది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపం, అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువై ఉన్నది. అవన్నీ వాక్యం ద్వారా తయారు చేయవు, కనబడేడు పదార్థముల ద్వారా కాదు. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము మన పరలోకపు తండ్రి చేత మనము నిర్మాణం చేయబడ్డాం. అలాగే ఆదామును అవ్వను సృష్టించి ఏదేనును ఎలాగైతే ఇచ్చాడో, మనలను క్రీస్తు ద్వారా నూతన సృష్టిగా చేసి తన రాజ్యమును ఇవ్వబోతున్నాడండి. హల్లెలూయా. కాబట్టి తన రాజ్యమును ఆయన మన కోసం మరి ఇవ్వటానికి సిద్ధపడుచున్నప్పుడు, ఆ సిగ్నల్స్ మనకు వస్తున్నప్పుడు, వృద్ధాప్యం రాగానే చాలామంది కొన్ని శారీరక పరమైనటువంటి ఆ ఒడిదుడుకులు ఎదుర్కొంటారండి. చూపు మందగించటం, వినికిడి మందగించటం, నడవలేకపోవటం, మోకాలు నొప్పులు. సరే, టెక్నాలజీ పెరిగింది, మోకాలు పోతే ఇనుప మోకాలు వేసేస్తున్నారు, స్టీల్. గాడ్ బ్లెస్ యూ. కానీ ఈ భౌతిక దేహం రోజు రోజుకి దిగజారుతుంది. ఆంతర్య పురుషుడు దినదినము క్షేమాభివృద్ధి నొందుచున్నాడు. దేవుని స్తోత్రం. అంటే ఎగిరిపోయే శక్తిని పొందుకుంటున్నాడు. హల్లెలూయా. కాబట్టి మనము ఇక్కడికి ఎలా వచ్చామో తిరిగి అక్కడికి వెళ్ళటానికి ముందు మన ఆత్మను మనం ఏం చేయాలో తెలుసా? క్రీస్తులో రూపాంతరపరుచుకోవాలి. అంటే మన ఆశ అంతా కూడా ఈ డైరెక్షన్లో ఉండకూడదు, ఈ డైరెక్షన్లో ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి చాలామంది ఈ భూమి మీద ఆస్తులు అంతస్తులు సంపాదించుకోవడానికి దిగులు పడతారంట. కాబట్టి ఇన్ని భూ సంబంధమైన వాటి కోసం ఆరాటపడుతూ దైవ సేవకులతో ప్రార్థన చేయించుకుంటున్న వారు పరలోక సంబంధమైన దానికోసం చింత వారికి కొంచెం కూడా ఉండదంట. కాబట్టి దేవుడు ఆదామును చేసినప్పుడు దేవుని కుమారునిగా ఏలుబడి చేసేటటువంటి అధికారం ఇచ్చాడు. అయితే ఆ మహిమ, దాన్ని ఏమంటారు, మరణము లేని జీవితం ఆదాము కలిగి ఉన్నాడండి. హల్లెలూయా. అలాంటి జీవితాన్ని కలిగి ఉండి ఈ పాపము ద్వారా, శాపము ద్వారా ఆ మహిమను పోగొట్టుకున్నాడు. కానీ క్రీస్తు యేసు మన కోసం ప్రాణం పెట్టి మరణించి ఏదైతే మనం లాస్ అయ్యామో, ఆదాము ద్వారా ఏదైతే నష్టపోయామో, తిరిగి ఆ మహిమను ఆయన మనకు అనుగ్రహిస్తున్నాడు. పోగొట్టుకున్న మహిమను ఆయన మనకు అనుగ్రహించటానికి ఇష్టపడుచున్నాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం అలా ట్రాన్స్ఫార్మ్ కావాలి. కాబట్టి పాప ఫలితం వల్ల వృద్ధాప్యం వచ్చింది, తెగుళ్ళు వచ్చినాయి, మరణాలు వచ్చాయి, దుఃఖము, విచారం, అంతే. కానీ ఈ మహిమ ద్వారా పాపము నుండి మనము పరిహరింపబడి క్రీస్తు రక్తంతో కడగబడిన తర్వాత తిరిగి ఆదాము ఏదైతే కోల్పోయాడో తిరిగి అదే మహిమను ఈ కడపటి ఆదాము ద్వారా మనం సంపాదించుకుంటున్నాం. దేవుని స్తోత్రం. ఆయన సహవాసంలోనికి మనం నడిపించబడుతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి ఒకటే చెప్తున్నాను, మనం యాదృచ్ఛికంగా జన్మించలేదు. ఇది ఒక ఊహ కాదు, కట్టుకథ కాదు, ఏదో చరిత్ర కాదు. ఈ విశ్వంలో ప్రతీది కూడా ఆయనకి తెలియకుండా ఏది జరగదండి. ఆయన చెప్పిన ఈ లేఖనంలో భూమి గతించవచ్చు, ఆకాశం గతించవచ్చు, ఇందులో ఉన్న ఒక పొల్లు కూడా నెరవేరకుండా పోదు. 100% పాత నిబంధన ప్రవక్తలు పలికినవన్నీ కూడా
క్రొత్త నిబంధనలో ఎగ్జాక్ట్లీ ఎలాగైతే నెరవేరాయో ప్రభు త్వరగా వస్తానన్నది కూడా నెరవేరి తీరుతుంది. దేవుని స్తోత్రం. ఒకవేళ ప్రభు రాకడ ఆలస్యమై దేవుడు దీర్ఘాయువునే ఇవ్వచ్చండి, భయపడకండి. పోనీ ఇచ్చినా ఇవ్వకపోయినా ఒకరోజు ఈ దేహాన్ని ఇక్కడ విడిచి అక్కడికి వెళ్ళాలి. దేవునికి స్తోత్రం కలుగుతుంది గాక. అయితే అక్కడ మనకి కన్ఫర్మేషన్ ఉందా? ఎందుకంటే ఇక్కడే సిద్ధపరచుకోవాలన్నాడు. అక్కడికి మీరు అక్కడ సిద్ధపడాలంటే మీ జీవితంలో, మీ శరీరంలో మీరు ఉన్నప్పుడే, మీ ప్రాణం మీతో కూడా మీలో ఉన్నప్పుడే సిద్ధపాటు అనేది ఇక్కడ జరగాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ పాత నిబంధన భక్తుల ద్వారా చెప్పబడినది, ప్రవక్తల ద్వారా చెప్పబడినది ఎలాగైతే నెరవేరిందో ప్రభువు చెప్పినది క్రొత్త నిబంధన భక్తులు ఎఫెసు నుండి లౌదికియా వరకు మన ప్రవక్త చెప్పినవి అన్నీ కూడా 100 నెరవేరక తప్పదు. దేవునికి స్తోత్రం. కాబట్టి కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో మీరు తర్వాత చదువుకోండి, టైం అవుతుంది. మనము క్రీస్తుతో కూడా లేపబడిన ఎడల పైనున్న వాటిని వెతకమన్నాడు. దేవునికి స్తోత్రం. ఈ భూలోకం ఎంత ఖచ్చితంగా ఉందో పరలోక పట్టణం కూడా అంతే ఖచ్చితంగా ఉంది. అందుకే రక్త మాంసములో వీటి గురించే చెప్తాయి, కానీ ఆత్మ దాని గురించి చెప్తుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకని రక్త మాంసములో దేవుని రాజ్యమును స్వతంత్రించుకోవంట. కాబట్టి ఈ భూమి మీద ఉన్న ప్రతి విత్తనం కూడా ఒకరోజు చనిపోవాలి. చనిపోతే అది వృక్షంగా మొలుస్తుందని నేను ఒకటే చెప్తున్నాను, దైవదాసుడు అదే చెప్పాడు. భూమి మీద పడిన మనము ఈ శరీరాన్ని విడవాలని. ఒకవేళ ర్యాప్చర్ వస్తే కన్నురెప్పపాటులో మనం రూపాంతరం చెందుతాం. ఆమేన్. ర్యాప్చర్ రావటమే మంచిదండి. ప్రభువైన యేసు రమ్ము అనండి. మరణం చూడకుండా జీవంలోనికి, లేకపోతే ఈ భౌతిక దేహానికి మరణమనే ద్వారం గుండా వెళ్లకుండా రూపాంతరం చెంది వెళ్ళిపోతాం. హనోకు మరణం చూడకుండా కొనిపోబడ్డాడు. హల్లెలూయా. హనోకు కుటుంబం ఉంది, అయినా దేవునితో కూడా నడిచాడు. ఒకరోజు దేవుడు ఆయన్ని తీసుకొని వెళ్ళిపోయాడు. హనోకు నడిచాడు, కానీ ఆ వాడలో ఒక స్థానంలో అది ఆగిపోయింది. కానీ హనోకు వధువుకు సాదృశ్యంగా ఉన్నాడు. దేవుని స్తోత్రం. కాబట్టి ప్రభువు వస్తే కన్నురెప్పపాటిలో మనం రూపాంతరం చెందుతాం. దేవుని స్తోత్రం. కలవరపడకూడదండి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఈ లోకం కోసం మాత్రమైతే ఈ నిరీక్షణ ఎందుకు అన్నాడండి పౌలు గారు. ఇదంతా వివరించడానికి టైం సరిపోదు. కేవలం పునరుద్ధానం లేకపోతే మన భక్తి, మన విశ్వాసం కేవలం ఈ లోకం కోసమైతే ఎందుకండి అన్నాడు. ప్రయోజనం ఏంటి అన్నాడు. అందుకే అంటున్నాడు, ఉండబోవు దానికోసమే మనం ఎదురు చూడాలి అన్నాడండి. హల్లెలూయా. అందుకని తనకి ఏవేవో లాభకరాలో నష్టపరుచుకున్నాడు, పునరుద్ధానం కలగాలని. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా వివరించడానికి సమయం లేదు, కానీ ఈ యుగ సమాప్తిలోనికి మనం వచ్చేసాం. ప్రభు చెప్పినట్టుగా కరువులు, భూకంపాలు, యుద్ధాలు, తెగుళ్ళు రన్ అవుతానే ఉన్నాయి. ఇజ్రాయెల్ దేశం తన పని అది చేసుకుంటూ ఉంది. రావలసిన వాడు రంగంలోకి రావడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. పోవలసిన మన సంగతి ఏంటి? వధువు సిద్ధపడుచు ఉన్నది వాక్యం ద్వారా. కాబట్టి వధువు ఎత్తబడేటటువంటి గడియ సమీపించినది అని దైవదాసుడు అంటున్నాడు. ఆయన రాకడ సూచనలన్నీ నెరవేరుచున్నాయి. ఇంకా ఇదే ఆశలతో నులివెచ్చని స్థితిలో ఉంటే, విడవబడితే ఏంటి మన పరిస్థితి? ఈ భూ సంబంధమైన అన్ని ఈవులు కూడా ఒకరోజు అగ్ని కొరకు నిల్వ చేయబడి ఉన్నాయి. మన కోసం చాలా భవిష్యత్తు ఉందండి. అదేంటో తెలుసా? అది పొందబోయేటటువంటి కృప. దేవునికి స్తోత్రం. ఈ దేహంలో ఉన్నప్పుడే, ఈ తెగులు గృహంలో ఉన్నప్పుడే మనము ప్రభు కోసం సిద్ధపరచుకోవాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి ఉండబోవు దానికోసం మనం ఎదురు చూడాలండి. దేవునికి స్తోత్రం కలుగును గాక.
పౌలు గారు ఒక మాట అన్నాడు, బ్రతుకుట అయితే క్రీస్తు. ఆమేన్. ఎంత డేర్ అండి అది. ఆమేన్. చావును ఒక లాభంగా ఎంచుకున్నాడు ఆయన. ఆమేన్. నిజంగా భక్తులందరూ, అపోస్తులందరూ ప్రాణానికి భయపడలేదు. ఆమేన్. ఈరోజు ఏంటంటే ఈ ఆస్తి ఏమవుద్ది, ఈ పెద్ద చర్చీలు ఏమవుతాయి, కార్లు ఏమవుతాయి, మేళ్ళు ఏమవుతాయి, దానిని కూర్చిన చింత ఇంకా ఎక్కువైపోతుంది. అది వద్దండి. ప్రభువు రాకడ కోసం మనం సిద్ధపడాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆమేన్. కాబట్టి మనము దేవుని పిల్లలమని ఆయన ఆత్మయే మన ఆత్మతో కూడా సాక్ష్యం చెప్తున్నాడండి. దేవుని స్తోత్రం. అసలు. మనకు ఉండబోయేది గొప్ప పెండ్లి విందు, ఆమేన్. 1000 ఏండ్ల పరిపాలన, ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. తీర్పు తీర్చే అధికారం, ఆమేన్. మన భర్త అయిన క్రీస్తుతో కూడా రాజ్యం ఏలేటటువంటి కృప. ఆమేన్. ప్రియులారా, ఎంత గొప్ప ఆధిక్యత అంతా అక్కడుంటే ఇక్కడేదో ఆధిక్యత, ఇక్కడేదో సాధిద్దాం, ఇక్కడేదో ఇంకా ఏదో చేద్దాం. నో, నెవర్. వద్దండి ప్లీజ్. కాబట్టి ఒక ముఠాన్ని చెప్పలేదు నేను, టైం సరిపోలే. విడవబడిన వారు చూడండి, బైబిల్లో ధనవంతుడైన ఒక వ్యక్తి కోసం, దరిద్రుడని పిలువబడిన లాజరు కోసం చెప్పాడు. ఆమేన్. ఈ ధనికుడు భూలోకంలో బహుగా సుఖం అనుభవించి యాతన గల స్థలాల్లో కళ్ళు తెరిచాడు. దరిద్రుడని పిలువబడిన అతడి దృష్టిలో, ఆ ధనవంతుని దృష్టిలో ఒక భిక్షగాడు. అతడు వాక్యమును నమ్మాడు. దేవుని స్తోత్రం. మన పరిస్థితులు ఎలాగైనా ఉండనివ్వండి, మనుషుడు పై విషయాన్ని చూస్తాడు, దేవుడు అంతరంగాన్ని చూస్తాడు. ఆమేన్. ఏదైనా ఉండనివ్వండి, అంతరంగంలో దేవుడు సత్యమును కోరువాడండి. దేవుని స్తోత్రం. అసలు. దాన్ని కాపాడుకొని ఈ లాజరు అబ్రహాము రొమ్మున సేద తీరుతున్నాడు. ఆమేన్. ధనికుడు పాతాళంలో యాతన పడుతున్నాడు. గుర్తుపెట్టుకోండి. మీరు ఇటు చూస్తారా, అటు చూస్తారా? అటు చూడాలంటే ఇదిగో లేఖనం, ఆమేన్. అటు చూడాలంటే వర్తమానం, ఆమేన్. అటు చూడాలంటే ఈ దినపు వాక్యాన్ని నమ్మాలి. ఆమేన్. అప్పుడు ర్యాప్చర్లో మనం ఎత్తపెడతాం. అసలు. అలా కాని పక్షంలో ప్రభుతో కూడా ఉండటానికి ఆయన మనల్ని తీసుకొని వెళ్తాడు. ఆమేన్. భక్తుడైనటువంటి మూడి భక్తుడు అంటాడు, ఒకవేళ ఆయన నన్ను తీసుకెళ్లే రోజు ఏదైనా ఉంటే అది నాకు పట్టాభిషేక దినం అన్నాడు. మన ప్రవక్త కూడా అంటాడు, నేను మిమ్మును అక్కడికి, అనగా ఆ మహిమగల స్థలానికి నడిపించటానికే నేను తాపత్రయపడుతున్నాను. ఆమేన్. కాబట్టి ఒకవేళ నేను దీనిని గురించి బోధిస్తే నేనింత త్యాగం చేయాల్సిన పని నాకు లేదన్నాడు. మిగతా వాళ్ళందరూ భూ సంబంధమైన దానికోసం తాపత్రయపడ్డారు. మన దైవజనుడు దీనుడు భూ సంబంధంగా ఆయన ఏమి కోరుకోలేదు, ఆమేన్. ఏమి సంపాదించుకోరు. మనం కూడా అలాగే ఉండాలండి. హల్లెలూయా. ఆమేన్. ఆయన వలె ఉండాలి. ఆమేన్. అప్పుడు ప్రభువుకి ఇష్టలంగా ఉంటాం, ఆమేన్. ఆయన సంతోషిస్తాడు. ఆమేన్. మన ప్రవక్త ఎక్కడైతే ఉన్నాడో, మన పితరులైనటువంటి అపోస్తులు ఎక్కడైతే ఉన్నారో, ఆమేన్. ఆ పరిశుద్ధులందరూ ఎక్కడైతే ఉన్నారో అక్కడ ఇంకొక గోష్ఠి ఉంటుంది, అక్కడ ఇంకొక సభ. ఆమేన్. ఆమేన్. అక్కడ ఉన్నాం కాబట్టే ఇక్కడ ఉన్నాం. ఆమేన్. ఇక్కడి నుండి మళ్ళీ అక్కడికి వెళ్ళాలా వద్దా? అది ఆనందకరమైన స్థలం. ఆమేన్. మనం దీనికోసమే చూస్తే దానంటే భయపడతాం. మనం దాన్ని ప్రేమిస్తే దీన్ని లెక్క కూడా చేయము. ఆమేన్. కాబట్టి దేనికోసం ఎదురు చూడాలి? పైనున్న దానికోసం. ఆమేన్. మోకరించండి, ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు నాయనా. ఈ ప్రత్యేక సమయంలో నా ప్రభువా, నీ వాక్యం ద్వారా నీ బిడ్డలతో మీరు మాట్లాడారు. ఎదురు చూడవలసినది ఒక్కటే, పరలోకం. దానికోసం మేము సిద్ధపాటు కలిగి ఉండాలి. నీ కృప దయచేయి, మమ్మల్ని సిద్ధపరిచేది కూడా నీ పరిశుద్ధాత్మయే. అనేకులు బాధల్లో ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు, వ్యాధుల్లో ఉన్నారు, ఇరుకుల్లో ఉన్నారు, నా ప్రభా ఇబ్బందుల్లో ఉన్నారయ్యా. వారందరినీ దర్శించినాయి.
నాయనా భూమి మీద నీవు ఉన్నావు అనటానికి గుర్తే స్వస్థత అని కాలపు ప్రవక్త అన్నాడు. నీవు స్వస్థపరిస్తే నువ్వు ఉన్నావు అనేటటువంటి గొప్ప విశ్వాసము కలుగుతుందయ్యా. స్వస్థపరచండి, స్వస్థపరచు నీ శక్తి బలహీనుల మీదకి వెళ్ళనివ్వండి నాయన. మమ్మల్ని కూడా బలపరచండి. ఈ సహవాసంలో ఉన్న ప్రతి ఒక్కరిని బలపరి, ఈ వాక్యమును వినుచున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించు నాయన. నీ శక్తితో నింపండి, ప్రతి చీకటిని పారద్రోలండి, అపవాది తంత్రములను లయపరచు నాయన. నీ కృపతో బలపరచండి, నీ రాకడకు సిద్ధపరచండి. ఒక వధువుగా మాకెంతో భవిష్యత్తు ఉంది నాయన, అది ఆత్మ సంబంధమైనది. దాని కొరకు మమ్మల్ని చక్కగా సిద్ధపరచమని, ఈ లోక ఆశలను మాలోని తీసేసి పరలోకమును గూర్చిన ఆశ ఆసక్తి మాలో నిత్యము రగలటానికి సహాయం చేయి. ఈ భూమి మీద నీ చిత్తము నెరవేర్చుటలో ఎడతెగక పరిగెత్తడానికి సహాయం చేయమని, కృపతో జ్ఞాపకం చేసుకోమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మీ ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన మా చిరునామా బ్రదర్ కె జాన్ గారు, ఇవాంజలిస్ట్, ఆకివీడు, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. పిన్ కోడ్ 534235. మా సెల్ నంబర్స్ 9010319843 మరి ఒక నెంబర్ 9491001743.